రెండు చేతులతో మనమందరము కూడా శ్రీ మాతాజీ గారి పద్మములు అంటే ఆ పాదాలకు రెండు చేతులతో శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ రోజు ఈ సౌందర్యలహరిలోని 56, 57 శ్లోకాన్ని స్తుతించడానికి అనుమతిని వేడుకుందాం. శ్రీ మాతాజీ కృప చూపించి మా హృదయంలో మీ పద్మములంటి పాదాలను స్థాపించి మాలో శ్రీ గణేశుని యొక్క అబోధిత శక్తిని నింపి ఈ పలుకులన్నీ పలికించు తల్లి. ఆ పరమాత్మని సామ్రాజ్యంలో మమ్మల్ని స్థాపించు తల్లి. శివ శక్తి, శక్తి శివ, మీ ఇరువరి వర్ణను స్తుతించేందుకు మాకు అనుమతిని ప్రసాదించమ్మా. రెండు చేతుల్లో ఇప్పుడు మనం ఒక తొడ మీద పెట్టుకొని అమ్మ నుంచి ప్రవాహం చెందుతున్నటువంటి ఆ ఒక్క లహరుల ఒక్క అనుభూతిని చెందుతూ మనలోని కుండలిని జాగృతి చేసుకుని కవచాన్ని వేసుకుందాం. మనం కవచం ధరించినప్పుడు అమ్మ సహస్రంలోకి వచ్చి విరాజిల్లుతారు. మన హృదయం ఎప్పుడైతే అమ్మ పద్మములంటే ఆ పాదాలు స్థాపిపడతాయో వెంటనే మన బ్రహ్మరంధ్రం అవుతుంది. సో మనం అక్కడ నుంచి అమ్మ ఒక టెంపుల్, అది అమ్మ ఒక శ్రీచక్రం, అక్కడ నుంచి మనం ఈ యొక్క స్తోత్రాలన్నీ కూడా ఈ పలుకులు అనుభూతి చెందుతూ చైతన్యాన్ని పొందుతాం. 56వ శ్లోకం ఫస్ట్ రాగయుక్తంగా పాడతాను. తవాపర్ణే కర్ణే జపనయన పైశూన్యచకీత నిలీయంతే తోయే నియతం అనిమేషాశపరిక ఇయంచ శ్రీర్భత చదపుటకవాటం కువలయో జహాతి ప్రత్యూషే నిశిత వికటైయపిష్యతే సాక్షాసి ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి నమో నమః. తవాపర్ణే కర్ణే, అపర్ణే అంటే పార్వతీదేవి. అమ్మకి పార్వతీదేవి అనే పేరు ఎందుకు వచ్చింది? పార్వతీదేవి పర్వతరాజ పుత్రిక, హిమవంతుని పుత్రిక గనక పార్వతీదేవి అని వచ్చింది. అదే విధంగా దక్ష మహారాజు పుత్రికగా జన్మించబట్టి సతీదేవి కింద పేరు పొందింది ఆ తల్లి. అపర్ణ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ తల్లి ఈ ఆ ఒక్క సతీ సహగమనం అయిపోయాక అమ్మది మళ్ళా ఆ తండ్రిని జగత్ పిత అయినటువంటి ఆ ఒక్క పరమేశ్వరుని పొందడానికి ఆవిడ పార్వతీదేవిగా జన్మించింది. ఆ జన్మించినప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే ఆయన తొందరగా ఆవిడకి దొరకల, తపస్సు చేయవలసి వచ్చింది. తపస్సు ఎలా అంటే చిన్న పిల్లప్పటి నుంచి తపస్సుట. ఆ తపస్సు ఎటువంటిదంటేట ఆ పరమేశ్వరుని పొందడానికి ఆ తల్లి పార్వతీదేవి ఆకులు కూడా తినేది కాదు ఆ తల్లి. సో ఆకులు కూడా తినలేదు గనక ఆవిడికి పర్ణములు అంటాం ఇక్కడ. తవా పర్ణే కర్ణే జపనయన పైశూన్య చకిత. పర్ణే అంటే ఆకులు అనమాట. సో అమ్మ ఆకులు కూడా తినేది కాదు. అంతే, అంతటి ఘోర తపస్సు ఆయన పొందడానికి అమ్మ ఆచరించింది ఆ తపస్సు. అలాంటిది మనము అమ్మ ఆత్మ సాక్షాత్కారం ఇచ్చాక కూడా మనం అంత టైం మనం స్పెండ్ చేయలేకపోతున్నాం ధ్యానానికి. అదే అమ్మ అంటారు ప్రతి స్పీచ్ లో కూడా, ఏంటి మీకు టైం లేదా అని అంటారు. మరి ఆ తల్లి ఆ తండ్రిని పొందడానికి ఎంత తపస్సు చేసిందంటే ఆకులు కూడా తినేది కాదు. అందుకే ఆ తల్లికి అపర్ణ అనే పేరు వచ్చిందనమాట. ఇక్కడ కర్ణే జపనైన తవాపర్ణే అంటే అమ్మా నీకు
అపర్ణ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, నువ్వు ఆ తండ్రిని పొందడానికి, పరమేశ్వరుని పొందడానికి ఎంతో ఘోర తపస్సు చేసావమ్మా. ఆ ఒక్క లైన్కి ఎంత అర్థం ఉందో చూడండి. తవా పరిణే, నీకు అపర్ణ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఆ పరిణే ఆకులు కూడా నువ్వు ఆ తపస్సులో తినేదానివి కావమ్మా. ఆ తపస్సు అటువంటి గొప్ప, అంత శ్రేష్టం అన్నమాట ఆ తల్లి చేసిన తపస్సు. అప్పుడే ఆయన కనికరించాడు ఆ తల్లిని. సో అలాంటిదమ్మా. అదే రకంగా అమ్మ కర్ణేపనయన పైశూన్యతకిత, అంటే ఇక్కడ కర్ణే అంటే ఏంటి? చెవులు. జప నయన అంటే ఏంటి? నయన అంటే నేత్రములు. సో అమ్మ ఒక్క నేత్రాలు చెవుల వరకు విస్తరించి ఉంటాయి. మనం గత 2-3 శ్లోకాల్లో ఆ అమ్మ ఒక్క నేత్రాలు, అమ్మ ఒక చెవుల గురించి, కర్ణముల గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ అమ్మ కర్ణే జపనైనా అంటే అమ్మ ఒక్క నేత్రాలు చెవుల వరకు కూడా విస్తరించి ఉంటాయన్నమాట. అమ్మ ఒక్క నేత్రాలు అకార్ణాంత, అంటే ఎంతటి విశాలం అంటే దెర్ ఇస్ నో ఎండ్ అన్నమాట దానికి. అకర్ణాంత విశాలం అన్నమాట. సో ఇక్కడ ఏంటి? చకితము అన్నాడు. చకితము అంటే ఇక్కడ ఏంటంటే కొండెములు అంటారు. ఎడ్జెస్ కొండెములు అంటే ఈ దేవి యొక్క నేత్రాలు చెవుల వరకు ఈ విస్తరించి ఉండడం, అంటే అక్కడి వరకు ప్రాకి ఉండడం వల్ల ఏమవుతాయంటేట, ఈ ఒక్క ఆ ఈ చేపలు ఉంటాయే నీళ్ళలో దాగుంటాయి. అవి ఎందుకు దాగు అంటే ఇక్కడ అమ్మ నేత్రాలని ఆడ చేపలతో సంబోధన చేశారు, అంటే కంపేర్ చేశారనమాట. సో ఇక్కడ ఆ ఒక్క చేపలు అనేవి నీళ్ళలో ఎందుకు దాంకుని ఉంటాయి అంటేట, మరి మామూలుగా అమ్మ కళ్ళని మనం ఆ రకంగానే డిస్క్రిప్ట్ చేస్తాం కదా. అమ్మ నేత్రాలవి మనం ఎప్పుడూ వర్ణిస్తాం. చేపల్లాంటి కళ్ళు, ఇవన్నీ మనిషిలో కూడా మనం అది వర్ణిస్తూ ఉంటాం. సో ఇక్కడ దేవి యొక్క నేత్రాలు ఎప్పుడైతే చెవుల వరకు విస్తరించి ఉన్నాయో, ఆ కళ్ళు వెళ్ళి ఎక్కడ ఈ చేపల గురించి అంటే, ఈ చేపలు ఏమైనా, అమ్మ నేత్రాలు విశాలం, చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మరి చేపలు అమ్మ రెప్పపాటు వెయ్యదు, అస్సలు వేయదు. కానీ నార్మల్ గా చేపలకి ఏంటంటే ఆ రెప్ప ఇది ఉంటుంది, అది ఉండదుట. సో అందుకని ఇక్కడ ఏంటంటే అమ్మ నేత్రాలు చెవుల వరకు వెళ్ళినప్పుడుట, ఎందుకు వెళ్ళాయి మనం కృత శ్లోకాలు అవి గుర్తు పెట్టుకోవాలి. మనం ఆస్వాదించడానికి వెళ్ళాయి. ఏమిటి ఆస్వాదించడం? కిందటి శ్లోకాల్లో చెప్పుకున్నాం. దేవతలందరూ స్తుతించడం మొదలెడతారు. అప్పుడు ఆ ఒక్క ఆ రసాన్ని నవరసాల్లో చెప్పుకున్నాం మనం. అంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అర్థం వస్తుందన్నమాట. సో ఆ అంటే అమ్మ నేత్రాలు ఎన్ని చేస్తాయి అని ఇక్కడ. ఎంతటి కరుణామయ్యన్ అంటే నవరసాలు నింపుతుంది శివుల్లో. అదే విధంగా దేవతలు స్తుతించేటప్పుడు, బిడ్డలు స్తుతించేటప్పుడు ఆస్వాదించడానికని కూడా ఆ నేత్రాలు చెవుల వరకు పాకాయని కొన్ని శ్లోకాల్లో చెప్పుకున్నాం. ఈ శ్లోకంలో ఈ చేపలు ఎందుకు నీటిలో దాగున్నాయి అంటే, అంటే అమ్మ ఒక్క నేత్రాల బ్యూటిఫుల్ అంటే వాటిని ఇవేదో దొంగలించేసాయి అనుకుని ఇవి భయపడిపోయి, అంటే అమ్మ ఒక్క నేత్ర సౌందర్యం ముందర చేపలు కూడా నించోలేకపోక సిగ్గుపడి నీళ్ళలో దాగి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఎక్కడ అంటే ఆ అమ్మ తల్లి జగన్మాత ఒక్క నేత్ర ఒక్క ఆ ఒక్క తను ఈ చేపలు ఇది చేసుకున్నాయండి అనమాట. వాట్ యూ సే ఫర్ దట్, ఆక్యుపై చేసుకున్నట్టు అనమాట. దాని అమ్మ బ్యూటీ అంతా కూడా చేపలు ఇది చేసుకున్నట్టుగా ఇక్కడ వర్ణించారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ చేపలు అమ్మ నేత్రాల ముందర భయపడిపోయి, అంటే ఇది యాక్చువల్ గా నెక్స్ట్ లైన్ లో వస్తుంది దీని అర్థం. సో భయపడి ఆడ చేపలు నీళ్లలో దాగి ఉన్నాయి. ఎందుకంటే ఇలా దాగి ఉన్నాయి అమ్మ నేత్రాలకు భయపడి గనక, అవి వెళ్ళి ఈ నేత్రపు ఎడ్జెస్ వెళ్ళి చెవులకు చెప్తాయేమో అని అవి దాగున్నాయట నీళ్లలో. నిలీయంతే తోయ నియతమన్ అనిమేష పరికహ, అంటే ఇక్కడ భయం, శపరిక అంటే భయం అనమాట. అంటే చేపలు భయంతో, తోయే నిలీయంతే అంటే నీళ్ళల్లో మునిగి ఉన్నాయి, నిలీయంతే అంటే మునిగిపోయాయి. ఎందుకు? అనిమేష అంటే రెప్పపాటు లేకుండా మునిగిపోయాయట. అంతే కదా, మరి వాటికి రెప్పపాటు ఉండదు కదా. సో ఎందుకు మునిగిపోయాయి? రెప్పపాటుతోనే మునిగిపోయాను. రెప్పపాటు లేవు అసలు చేపలకి, కానీ అమ్మకి రెప్పపాటు ఉందన్నమాట.
ఈ అమ్మ జగన్మాత అయిన ఆ తల్లి వద్ద ఆ ఉండే అమ్మ దగ్గర రెప్పపాటు ఉంటుంది, వేరే చేపల దగ్గర ఉండదన్నమాట. సో అమ్మ దగ్గర ఉండే ఆ రెప్పపాటు ఉందే, వాటిని చేపలు అపహరించాయేమో అని. ఐ డెంట్ గెట్ ఇన్ ద లాస్ట్ సెంటెన్స్. అపహరించడం అనమాట. అపహరించడం అంటే ఇచ్చేయడం అనమాట. సో అపహరించాయని వెళ్ళి నేత్రాలు చెవులకు చెప్తాయి, కర్ణములు వెళ్ళి చెప్తాయేమో, నయనాలు వెళ్ళి కర్ణాలకు చెప్తాయేమో అని ఇవి దాగి మునిగిపోయి ఉన్నాయన్నమాట. దేంతో వీళ్ళు రెప్పపాటు లేకుండా కూడా అవి లోపలికి వెళ్ళిపోయి వాటి ఆ రకంగా అవి దాగున్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ రకంగా నీటిలో ఈ చేపలు మునిగిపోయాయి. నిలీయంతే తోయ నియతమ అనిమేషాస్త పరికహ. సో ఇక్కడ ఏంటంటే అమ్మ యొక్క నేత్రాలు నీటిలోనే మునిగి ఉన్నా కూడా, ఇక్కడ అర్థం అదే అన్నమాట. మునిగిపోయి ఉన్నా కూడా లోకాలకు ఎవ్వరికీ కనపడదు కదా. ఎలాగా ఎలాగా ఈ చేపలు నీళ్ళల్లో మునిగి ఉన్నాయో, అమ్మ ఒక్క నేత్రాలు కూడా ఆ బ్యూటీ, ఆ ఒక్క ఆమ్, ఆ నవరసాలు అసలు బయట జగత్తుకు తెలియదు కదా అసలు. ఇయంచ శ్రీర్భక్త చదపుటక వాటం కువలయం జహాతి ప్రత్యూషే. ఇది ఇక్కడ అక్కడేమో చేపలు మనకి ఎందుకు మునిగా అంటే అమ్మ నేత్రాల యొక్క భయానికి తట్టుకోలేక భయపడిపోయి వెళ్ళి నీటిలో దాక్కున్నాయి. ఇక్కడ మనకి కువలయ అంటే ఏంటి, కమలం. సో ఇక్కడ ఏంటంటే మనకి కలువ ఉంటుంది కదా. సో కలువలో ఉండేది ఎవరు, లక్ష్మీదేవి. ఎలాంటి లక్ష్మీదేవి ఉంటుంది, కాంతినిచ్చే లక్ష్మి. అంతే కదా, రాత్రంతా అవి విరుచుకుంటాయి, పగలు ముడుచుకుపోతాయి అవి. సో ఇయంచ శ్రీర్బద్ధ చద పుటక వాటం కువలయం. అమ్మా ఈ ఒక్క ఆ ఇదేంటి కలువ అనేది ఉంది కదమ్మా, ఇవి మార్నింగ్ టైం ప్రభాత కాలంలో ఎక్కడికో వెళ్ళిపోతాయి అవి. ఇయం శ్రీహి అంటే, ఇయం చ శ్రీహి అంటే, శ్రీ అంటే ఏంటి, బీజాకారం, లక్ష్మీదేవి. సో అమ్మ అందులో ఉండేది, ఆ కలువల్లో ఉండే సౌభాగ్య లక్ష్మి అమ్మ. ఆ సౌభాగ్య లక్ష్మి తన బిడ్డలందరికీ ఇస్తుంది. కరెక్ట్ గా రేపు వరలక్ష్మి రథం ఈవేళ ఇది వచ్చింది, శ్రీలక్ష్మిది. కువలయం అంటే అమ్మా ఆ కలువ అనేది ఉంది. ప్రత్యూషే జహాతి. జహాతి ప్రత్యూషే అంటే ఉదయకాలం. ఉదయకాలంలో అమ్మ నేత్రాల్ని ఇక్కడ కలువల ఒక్క అంత అవి విచ్చుకుని 24 గంటలు ఉంటాయి అమ్మ ఒక నేత్రాలు. సో ఇక్కడ ఆ కలువలు కూడా భయపడ్డాయి. ఆ భయపడి అవి ఏం చేస్తే మార్నింగ్ పూట ప్రభాత కాలంలో అది విడిచి, ఆ లక్ష్మీదేవి యొక్క నివాసం కలువలు కదా, ఆ కలువల నుంచి ఆవిడ పొద్దున పూట వెళ్ళిపోయి రాత్రి వచ్చి మళ్ళా శోభాయమని అంటే కలువలు కూడా అమ్మ ఆది పరాశక్తి యొక్క ఆ నేత్రములకు ఎదురు పడలేక ప్రభాత సమయంలోట భయంతో ఆ కలువను విడిచిపెట్టి పగలంతా ఎక్కడో తిరుగుతుందిట. ఆ కలువ ఎలా ఉంటుందంటే దప్పల వలె ఉన్న తలుపులతో ఉంటుంది అనమాట. అంటే తలుపులు మూయబడిన గృహం అన్నమాట అది. అలాంటి మూయబడిన గృహం అన్నమాట అది. సో ఇక్కడ ఆ కలుపు రేకులు ఉంటాయి, అవి ఉదయం అంతా మూసుకుపోతాయి. రాత్రి అయ్యేటప్పటికి అంతా తలుపులు మూసుకున్న అంటే మనం మార్నింగ్ చూస్తేట అది తలుపులన్నీ మూసిపోయి ఉన్న ఇల్లులా ఉంటుంది అనమాట అది. కానీ రాత్రి అయ్యేటప్పటికి అవి తెరుచుకుని అవి లోపల జారుతాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అంటే ఇవి అమ్మ నేత్రాల ఆ ఒక్క శోభని ఇక్కడ కలువలతో పోల్చారు. రాత్రి ఏ రకంగా విచ్చుకున్న కలవలు ఉంటాయో ఆ లక్ష్మీదేవి కాంతి, లక్ష్మి కాంతినిస్తుంది కదా. నైట్ టైం ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి నల్ల కలవులు అంటే, సో బ్యూటిఫుల్ ఇది. సో అలాంటి అమ్మ ఒక్క నయనాలని ఇక్కడ మనకి ఆ రకంగా వద్దు. నిశిచ విఘటయ్య ప్రవిశతి. నిశి అంటే రాత్రి వేళ, మీకు అందుకనే మీరు ప్రత్యూష అంటే ఉదయకాలం. సో నిశిచ అంటే నిశి అంటే రాత్రి వేళ. విఘటయ్య ప్రవిశతి. అమ్మా నువ్వు రాత్రి అయ్యేటప్పటికి ఆ కలువలు అనమాట, ఆ కలువలు
ఆ మనం అది కలువల లక్ష్మీదేవి, కాంతి లక్ష్మి, కాంతినిచ్చే తల్లి లక్ష్మీదేవి. సో ఆ కాంతి లక్ష్మి ఎక్కడ కలువల మధ్యన నివసించి ఉంటుంది. సో ఆ కలువల్లోని కాంతి లక్ష్మమ్మ, నువ్వు మళ్ళా కూడా ఇంటి యొక్క తలుపును తెరుచుకుని రాత్రి వేళ, నిషి అంటే రాత్రి వేళ, ప్రవిశతి అంటే నువ్వు మళ్ళా కలువల్లోకి ప్రవేశిస్తావమ్మా. అమ్మా, నువ్వు ఉదయకాలంలో అమ్మ నేత్రాలకు ఆ సౌందర్యానికి, ఎందుకంటే మనం ఆదిపరాశక్తి యొక్క నేత్ర సౌందర్యం గాని ప్రతిదీ కూడా చాలా వరకు మనం చేపలు అండ్ కలువలు, వి ఆల్వేస్ రిజెంబుల్స్ టు దోస్ థింగ్స్. ఇస్ ఇట్ ఇంకా దరహాసం అనేది వస్తుంది, ద స్మైల్ ఆఫ్ ద నెక్స్ట్ శ్లోకంలో దరహాసం అంటే ద బ్యూటీ ఆఫ్ అవర్ స్మైల్ అనమాట. శ్రీ మాతాజీ గారు ఎంత బ్యూటిఫుల్ గా స్మైల్ ఇస్తారు, ఎప్పుడైనా డల్నెస్ చూసామా? లేదు మనం. సో ఇక్కడ నిషి రాత్రి వేళమ్మా, నువ్వు ఆ తలుపులు ఎలాంటి తలుపులు అవ్వమ్మా? దప్పల వలె ఉన్న తలుపులు, ఆ రేకుల్ని తెరుచుకుని లోపలికి వచ్చి మళ్ళా నీ నివాసాన్ని అది రాత్రిపూట ప్రవేశిస్తావు తల్లి. అది ఇక్కడ మనకి నిశిచ విఘటయ్య ప్రవిశతి అంటే అమ్మ, పగలంతా కలవలు మూసుకుని ఉంటాయి, రాత్రేమో నిషి అంటే రాత్రి, సో రాత్రి వేళ వికసిస్తాయమ్మా. సో ఇలాంటి ఈ ఒక్క కలువల శోభైన కాంతి లక్ష్మిలమ్మ, నువ్వు స్థిరంగానే కలువల్లో ఉండిపోతావు కదా తల్లి. ఒకసారి వెళుతున్నావు, ఒకసారి వస్తున్నావు, ఎప్పుడు స్థిరంగా అక్కడే ఉండట్లేదు నువ్వు. అందుకే మనం లక్ష్మీదేవిని స్థిరంగా ఉండదు అని అనుకుంటాం. దీనికి కారణం ఈ శ్లోకం, అంటే ఈ అర్థం అన్నమాట. ఆవిడ స్థిరంగా ఒక చోట ఉండదు. దిస్ ఈస్ ద వాట్ ద ఎక్స్ప్లెనేషన్ బై శ్రీ, మనకి అర్థం చేసుకుంటాం మనం ఇక్కడ. సో ఇక్కడ అమ్మా, ఎందుకంటే సర్వకాలంలో సర్వ అవస్థలోనూ కూడా అమ్మా, కానీ అమ్మ ఆదిపరాశక్తిమైన నీవు మటుకు ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండిపోదు. ఎంత బ్యూటిఫుల్ చూడండి. అంటే అమ్మ, ఆ కలువలు ఎలా మూసుకుపోయి తెరిచి ఎలాగా కాంతి లక్ష్మి ఏ రకంగా వచ్చి చేరుకుంటుందో అది. కానీ నువ్వు అలా కాదమ్మా, నువ్వు 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 ఆ రకంగా నివాసం ఏర్పరచుకుంటే మన యోగిస్తు హృదయంలో, దీని అర్థం అది ఇక్కడ మనం చేసుకోవాలి. మా హృదయాల్లో నువ్వు పర్మనెంట్ గా ఉండిపోతాం. అంటే అక్కడ పీఠ వేసుకుని ఉంటుంది. అందుకే కదా మనం హార్ట్ పీఠ, సహస్రార పీఠ, రూట్స్, సహస్రాలలో రూట్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యాయంటే చక్రాలన్నీ ఓపెన్ అయిపోతాయి మనకి. అమ్మ నువ్వు అలా కాదు, ఎందుకంటే నువ్వు కరుణా కటాక్షవంతురాలు వారి, కరుణ చూపించుతావు నీ బిడ్డల మీద అమ్మా. సో అది యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే మనకి చెప్పింది ఏంటంటే, ఒక్కసారి ఎప్పుడో ఆదిపరాశక్తి ఆ ఒక్క ఆ నేత్రాలకి ఈ ఒక్క చేపల ఒక్క కన్నుల దృష్టి పడింది. ఆ రెప్పపాటుని చూసా తల్లి అనుకుందిట జగజ్జనని, ఆ నాకన్నా కూడా ఇవి అంటే నాకు ఈక్వల్ గా ఉన్నాయి, నాకు నాకు సమకూలంగానే ఉన్నాయి, అంటే నాకు సమతుల్యంతోనే ఇవి కూడా ఈక్వల్ గా ఉన్నాయని అనుకుంటుంది ఆ తల్లి. అది అందుకు అవి భయపడిపోయి, అంటే అమ్మ ఎప్పుడైతే అమ్మలో కొంచెం ఈర్ష్యాభావం, ఈర్ష్య కూడా కాదు, అలా అనుకున్నట్ట ఆవిడ మనసుకు అలా వచ్చింది అనమాట. ఆ వచ్చిన వెంటనే చేపలు భయపడిపోయి వెంటనే వెళ్ళి నీళ్ళలో దాక్కున్నాయి. అదే విధంగా కలువలు కూడా, కలువల దృష్టి ఒక్కసారి చూడాలనుకుని ఆ కలువల దృష్టి అమ్మ మీద పడినప్పుడు అమ్మ కూడా వాటిని తదేకంగా చూస్తాయట. అంటే నా నేత్ర సౌందర్యానికి ఇవి సాటి వస్తాయి, అంటే ఈక్వల్ గానే ఉన్నాయి అని మనసులో అనుకున్నారట తల్లి. అక్కడ మనసులో ఎక్కడ చిన్న సంకోచం వచ్చేటప్పటికి అప్పుడు కలవలు కూడా వెళ్ళిపోయి పొగలంతా కూడా వాళ్ళ నివాసం అంతా తిరిగి రాత్రిపూట వచ్చి ఆ ఒక్క కలువల మధ్యన అవి నివాసం ఏర్పరచుకున్నాయి. సో అందుకే ఇక్కడ మనం యాడ చేపలు అనేది మనకి శ్లోకంలో ఎందుకు నీళ్లలో దాగి ఉన్నాయంటే, ఆది పరాశక్తి యొక్క నేత్రములకు సాటి రానివనుకున్నవి దాగి ఉన్నాయి, భయపడుతూ దాగి ఉన్నాయి. అందుకు ఇలా దాగున్నావని చెప్పి కలువలు కూడా
అండ్ మనకి ఈ చేపలు కూడా ఇలా దాగి ఎందుకు ఉన్నావు అన్నది ఈ అమ్మ కళ్ళతో చూసింది కదా, అమ్మ నేత్రాలకి కదా వీళ్ళ వీణును కూడా సౌందర్యాన్ని అక్కడ మనం తీసుకున్నది. సో అందుకునేట అమ్మ ఒక్క ఈ నయనాలు వెళ్ళి కర్ణాలతో చెప్తాయని, అంటే నేను అలా అనుకున్నాను కనుక వెళ్ళి నీళ్ళలో దాగున్నాయా అని చెప్పి అమ్మ అనుకుంటుందేమో అనుకుని, అమ్మ నేత్రాలు ఏం చేస్తాయంటే విశాలం కదా, కర్ణాలు ఎక్కడికి అది నయనాలు వెళ్ళి కర్ణాల వరకు పాకుంటాయి కదా. సో అప్పుడు ఎక్కడ ఈ ఒక్క నయనాలు కర్ణాలకి చెప్పేస్తావేమో అని భయపడుతూ ఉంటాయట చేపలు నీళ్ళల్లో. అది అంత బ్యూటిఫుల్ ఇది వచ్చిందనమాట. సో ఇక్కడ మనం ఇంకొకసారి నిశిచ అంటే రాత్రి వేళ, ప్రభాత సమయం అంటే ప్రత్యూషే జహాతి, సమయాన్ని జహతి అంటాం అనమాట. ఇయంచి అంటే శ్రీలక్ష్మి, శ్రీభద్రజత పుటకవాటం కువలయం, కువలయం అంటే కలువలు, నల్ల కలువలు, జహతి ప్రత్యూషే. ఓకే. సో ఇక్కడ మనం అన్ని చెప్పుకున్నట్టుగా ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకానికి వెళదాము. సో అమ్మా నీ చెవులు ఒక్కసారి బ్రీఫ్ గా చెప్పేస్తాను. అమ్మా అపర్ణ, అమ్మా నీ పేరు ఎందుకు వచ్చిందంటే తల్లి, నువ్వు ఆ పరమేశ్వరుని పొందడానికి ఎంతో తపస్సు చేసావు తల్లి. ఆ తపస్సులో నువ్వు ఆకులు కూడా సేవించలేదు కనుక అమ్మా నీకు అపర్ణ అనే పేరు వచ్చింది. పర్ణ అంటే ఇది ఆకులు అనమాట. సో అమ్మా నీ చెవులన్నీ విశాలంగా కన్నుల వెంట నీ కన్నుల జంట ఉంది కదమ్మా, అవి రహస్యంగా ఎక్కడ భయపడిపోయి చేపలు ఉన్నాయేమ్మా, అవి రెప్పపాటు లేకుండా నీటిలో నీ ఆ రూపాన్ని కూడా కనిపించకుండా దాక్కుని ఉన్నాయి. ఎందుకంటే అమ్మా నీ చెవులు వెళ్ళి ఎక్కడైనా నీ కర్ణాలకు చెప్పేస్తాయేమో నీ నయనాలమ్మా, అందుకు అవి అలా దాక్కుని ఉన్నాయమ్మా. అంటే నీ ఒక్క రెప్పపాటుని మేము దొంగలించామనే పేరు వస్తుందేమో మాకు అని. అది చేపలు అనుకుంటాయి కదా, అమ్మ ఒక దీన్ని అవి దొంగలించాయి అనుకుని నీళ్ళలో దాంగున్నాయి, ఆ రహస్యం ఎక్కడ చెప్పేస్తాయో అని అమ్మ ఒక నేత్రాల్ని విశాలంగా ఆ కర్ణాలకు చెప్తున్నట్టు చెప్పారు. అదే రకంగా మనకి కలువలు కూడా, నల్ల కలువలు ఈ సౌందర్యాన్ని ఎక్కడ అవి అమ్మ నుంచి పొందాయేమో అనుకుని సమస్త జగత్తుకి ఇదవుతుంది అనుకుని అవి కూడా వెళ్ళి పొగలంతా అక్కడ ఇక్కడ తిరిగి రాత్రి వచ్చి ఆ తలుపులు తీసి ఆ ఒక్క కలువల మధ్యన కాంతి లక్ష్మిగా వెలుస్తాయి అనమాట. సో ద టోటల్ మీనింగ్ ఇది. సో అమ్మ, సో నీ అంతటి అంటే అవి కూడా అంతటి ఇది చేస్తే ఇంకా మన మామూలు మానవులో మనం ఒక ఆదిపరాశక్తి మన హృదయంలో ఏ రకంగా స్థాపించబడిందో, మనం ఏ రకంగా మనం అమ్మని సేవించాలి ధ్యానించాలి అన్నది మనం నేర్చుకుని ఆ రకంగా వెళ్ళాలి. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. తృష్యాద్రాగీస్య దరదళిత నీలోత్పలరుజా దవీయాంసం దీనం నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హాని ప్రియతా సమకరణి పాతో హిమకరః. దృశాద్రాగీయస్య అంటే ఈ ఒక్క పేరు అమ్మ ఒక్క చూపు ఎలా ఉందంటే, ఎంతటి దూరం అయినా సరే ఎక్కడ ఉన్నా సరే ఏ ప్రాంతంలో ఉన్నా, దృశ్య అంటే సర్వ దిక్కులు అనమాట. ద్రాగీయస్య అమ్మ నువ్వేమో ఇక్కడ ఇది ఎవరు సౌందర్యాన్ని రచించింది మనకి మనకి చాటింది ఎవరు? ఆదిశంకరాచార్య వారు. ఇది ఆదిశంకరాచార్య వారు హృదయంలో అమ్మ స్థాపించబడి ఈ ఒక్క 51 శ్లోకాల నుంచి ఆ తల్లి రాయించిందనమాట. ఇందులో ఆ తల్లే ఆయనకి ఈ స్వరూపంలో కనిపించి రాయించింది. ఏమని ఆయన అడుగుతారు అమ్మని, ఏమనంటే అమ్మ దృశ్య సమస్త దిక్కులు నువ్వే, అడుగు వేస్తే అడుగు నువ్వే, నమ్ముకున్న వాళ్ళకి హృదయంలో అమ్మని కొలిచే వాళ్ళకి. సో అమ్మ ఇక్కడ సాధ్యోగులు శ్రీ మాతాజీ గారు చెప్పారు మనకి ఏమని, సిట్టింగ్ ఇన్ దిస్ ప్లేస్
ఐ క్యాన్ వర్కౌట్ ఇన్ సమ్ ఆస్ట్రేలియా ఆర్ అమెరికా అన్నారు. అది ఇక్కడ వర్తిస్తుంది. ఆదిశంకరాచార్య వారు అమ్మని ఆ రకంగానే ఈ యొక్క శ్లోకంలో మనకి వర్ణన చేశారు. ద్రాగీయసి అంటే అమ్మా, దృశ అంటే సమస్త దిక్కులు. నీ చూపు ఎలా ఉంటుందంటే అమ్మా, ఎంతటి దూరంలో ఉన్నవారిపైన అమ్మా నువ్వు ప్రసరింపజేయగలవు తల్లి, ప్రసరింపజేయగలవు. అలాంటి అమ్మా, నువ్వు కైలాసంలో ఉన్నావు పరమేశ్వరుని పక్కన, కానీ నేను ఎక్కడో కేరళ రాష్ట్రంలో ఉన్నా. అంతే కదా ఆదిశంకరాచార్య వారు. సో అందాంటిది అమ్మా, నేను ఎంతో భక్తితో అమ్మా నేను ఈ కారడి అనే స్వగ్రామంలో ఉన్నాను తల్లి నేను. కానీ అమ్మా, ఇక్కడ ఏంటంటే మనకు చెప్తున్నది మనం అర్థం చేసుకోవాల్సింది, సహజ యోగి అంటే ఒక సహజ యోగి ధ్యానం చేస్తూ ఈ ఈ యొక్క మన ఎఫర్మేషన్స్ చెప్పుకున్నప్పుడు అది కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తాయి, కళ్ళమటి నీళ్ళే కారుతాయి మనకి. అమ్మా, నువ్వు సర్వ దిక్కుల్లో ఉన్నావు కదా తల్లి, నువ్వు పార్వతీదేవి ఆది పరాశక్తి కైలాసంలో నివాసం ఏర్పరచుకున్నావు తల్లి, కానీ నేను ఎక్కడో ఇక్కడ మూల ఉన్నానమ్మా. అందుకే అమ్మా, నీ ఒక్క కరుణా ఒక్క దృష్టినమ్మా ద్రాగీయసి, నా మీద ప్రసరించు తల్లి, నా మీద ప్రసరించు తల్లి. దళిత నీలోత్పల రుచ. దళితం అంటే నీలోత్పలం అంటే ఇక్కడ అమ్మ ఒక్క వికసించినటువంటి అర్థం వస్తుంది. వికసించడం, దళితము అంటే వికసించడం. నీలోత్పల రుచి అంటే నల్లని కలువ పువ్వు లాంటి కాంతి. ఇది వరకు మనం చెప్పుకున్నాం, సేమ్ వర్డ్స్ వచ్చినప్పుడు అదే అర్థం వస్తుంది, నల్ల కలువల కాంతి అన్నమాట. సో ఆ కాంతి, వికసించిన కలువ ఏ రకంగా కాంతితో ఉంటుందంటే ఆ అమ్మ ఒక్క నేత్రం కూడా అలా ప్రకాశిస్తూ ఉంటుంది అన్నమాట. సో అమ్మా, దవీయాంసం దీనం, అమ్మా ఆ నల్ల కలువల వంటి కాంతి గల నేత్రాలమ్మ నీవి, సౌందర్యంతో కూడి ఉన్నాయి తల్లి అవి. ఆ పూర్తిగా విప్పిన ఆ కన్నును పూర్తిగా అమ్మ నువ్వు విప్పి ఉంటుంది నీ కన్ను అంటే ఎందుకు విప్పి ఉంటుంది అమ్మ ఒక కన్ను అంత ఆ సౌందర్య పోషకములతో ఉంటుంది అది. సో అమ్మ నేత్రం ఎప్పుడు అవుతాయట మనకి పూర్తిగా విప్పి సమస్త దిక్కుల్లోకి ప్రసరిస్తుందట మన మీద. ఎవరికి? యోగికి, ధ్యానంలో, హృదయంలో. సో అమ్మ ఒక్క కన్ను ఒక్క దృష్టి అక్కడి వరకు ప్రసరిస్తుంది అనమాట. దవీయాంసం దీనం, అమ్మ నేను దనీయాంసం దీనం అంటే నేను దీనుణ్ణి. దీనుణ్ణి నాకు ఏం చేత కాదమ్మ, నేను ఏమి చెయ్యలేని వాడిని. సో ఈ శ్లోకాలే కళ్ళమట్టి టీయర్స్ వస్తాయి. అమ్మా నువ్వు దవీయాంసం అంటే నేను ఎక్కడ దూరంగా ఉన్నానమ్మా, నీకు చాలా దూరంగా ఉన్నానమ్మా, నిన్ను స్తుతించడం తప్ప నేనేం చేయలేనమ్మా, నాకు ఏమి చేత కాదమ్మా. అమ్మా నిన్ను నేను ఎంతో ప్రేమతో ఉపాసిస్తున్నాను కదా తల్లి, దవీయాంసం దీనం, దీనంగా ఆర్ద్రంగా నిన్ను పిలుస్తున్నాను తల్లి. సో అందుకున్న అమ్మా, ఇక్కడ నిన్ను నేను చక్కగా సేవించలేకపోవడం కూడా నీ దృష్టిలో అది నేను చేయలేకపోవచ్చు అమ్మా, సేవించట్లేదేమో అమ్మా, కానీ దయ చూపించమ్మా. ఎక్కడో నేను దూరంగా ఉన్నప్పటికీ కూడా నన్ను మర్చిపోవద్దు తల్లి, దయని చూపించమ్మా అని చెప్పి దీనుడిగా అడుగుతున్నాం మనం. ఇది కేవలం ఒక ఆ యోగులే, యోగీశ్వరులే అమ్మని హృదయంలో ధ్యానంలో మనవి యొక్క ఆర్ద్రతను చూపిస్తున్నాం అనమాట. నపయ కృపయా మామపి శివే, అమ్మా శివే అంటే శివునికి భార్య అయినటువంటి పార్వతీదేవి అనమాట. నపయ కృపయా మామపి శివే, అమ్మా నువ్వు శివుని ఇల్లాలివి, పార్వతి నువ్వు చాలా గొప్పదానివమ్మా, నువ్వు చాలా గొప్పదానివి. కానీ నువ్వు మంగళమూర్తివి కూడా అమ్మా, నువ్వు మాకందరికి ఎప్పుడు సర్వ మాంగళ్య మాంగళ్యే అంటే ఎప్పుడు కూడా మాకు మా ఒక్క ఎప్పుడు మా మంగళ తనానే నువ్వు కోరుతావు తల్లి. మామపి
అమ్మా నన్ను కూడా కృపతో దృష్టించమ్మా, నన్ను కృపయా నపయ అంటే అమ్మవి 9 రసాలు చెప్పుకున్నాం, అందులో దయారసం కూడా చెప్పుకున్నాం కదా. సో ఆ దయారసం అన్నది నా మీద చూపించమ్మా ఇప్పుడు. నీ దయా వర్షాన్ని కురిపించు. అమ్మ నేత్రాలే కదా ఇవన్నీ చెయ్యగలవు. అందుకు నేత్రాల నుంచి మనం వేడుకుంటున్నాం అమ్మని, యోగీశ్వరులు వేడుకుంటున్నాం అమ్మని. అంతే కదా, అమ్మ దయే పడాలి కదా మనకి. సర్వ దిక్కుల్లో కూడా అమ్మ ఒక నేత్రాల విశాలం వెళుతూ ఉంటుంది కనుక ఇక్కడ అమ్మా నా మీద కూడా ఎక్కడో మూలున్నాను నేను. మేబీ నేను నీ యొక్క ఇదిలో నేను కనిపించకపోవచ్చు, కానీ నీ నేత్రాలు ఉన్నాయి కదమ్మా. ఆ ఒక్క దయని నా మీద చూపించు తల్లి, కురిపించమ్మా. నేను దూరంగా ఉన్నానని, దీనుడుగా ఉన్నానని భావించకమ్మా. దయచేసి నన్ను, నాకు ఇదొక్క కోరికే, నాకు దయ చూపించమ్మా. నీది చాలా దీర్ఘ దృష్టి తల్లి, అంటే నీ దృష్టి ఎక్కడి వరకో పాగుతుంది. అంతే కదా, అకరణ చెప్పుకున్నాం కదా మనం. సో నీ దీర్ఘ దృష్టి కాబట్టి అమ్మా, నువ్వు నీ కృపారసంతో దయతో మమ్మల్ని దరి చేర్చుకో తల్లి. ఇది ఒక్కటే తప్ప మాకు ఏ కోరిక లేదమ్మా. నీ దయలో మమ్మల్ని ఓలలాడించు తల్లి, లాలించు తల్లి అని చెప్పి వేడుకుంటున్నాం. అనే నాయం ధన్యో భవతి. అమ్మా నువ్వు కోరినట్టే నీ కడగంటు చూపుంది కదా, మీద ప్రసరింపు చేయాలి, నా మీద ప్రసరింపు చేయాలి. నేను ఎంత ధన్యుణ్ణి అవుతానంటే నాకు ఇంకా ప్రపంచంలో ఏమీ వద్దు తల్లి. అయం ధన్య భవతి. భవతి అంటే ఇక్కడ మనకి సారీ, అయం ధన్య అంటే అమ్మా నేను ధన్యుణ్ణి అవుతాను తల్లి. నీ కడగని చూపు ఉంది నాపై పడితే. ధన్యో భవతి అనే న్యాయం అంటే నీ కడగంటి చూపు, ఆ కృపా దృష్టితో కూడి ఉన్నటువంటి నీ చూపు ఉంది కదమ్మా. నేను కృతార్థుడిని అవుతాను. నేను ఎక్కడో దూరంలో ఉన్నానమ్మా. ప్రసరించు తల్లి నీ నేత్రాలతో, నీ యొక్క ఆ ఒక్క ఆ దయా దృష్టిని నా మీద ప్రసరించు తల్లి అని ఈ వాక్యం అన్నమాట. నచతే హానిరియత. అమ్మ నీ కడగంటు చూపు ఉంది, అన్ని అమ్మ ఒక్క నేత్రాల నుంచి మన మీద వాలుతున్నటువంటి యోగీశ్వరుల మీద. సో ప్రసరింపజేస్తే ఏమవుతుంది అమ్మ, నాకు ఏ లోటు రాదమ్మా. నాకు ఇంకా ప్రపంచంలో ఏం వద్దు. ఆ ప్రసరించిన నీ చూపు ఉంది, ఆ దృష్టి దయా దృష్టి, నాకు నా ఒక్క జీవితం ధన్యమైపోతుందమ్మా. హాని నచ. అమ్మా నా మీద నువ్వు సమస్త జగత్తుని ఎన్నో సంహారాలు చేసి అందరినీ నువ్వు ఎంతో నీ నీ యొక్క ఆ ఒక దృష్టి గాని, కరుణా దృష్టి గాని, కృపా దృష్టి అందరినీ కూడా నువ్వు క్షమించి ఇచ్చేస్తావు కదా తల్లి. కానీ ఎక్కడో మూల ఉన్న నేను నా మీద నువ్వు దయ చూపిస్తే నీకు ఏ లోటు రాదు. నువ్వు ఎందుకంటే నువ్వు చాలా కరుణామూర్తివి. అవ్యాధ అమ్మ ఇక్కడ కంప్లీట్ గా అమ్మ మన హృదయంలో మనం ఆర్ద్రతో అడిగినప్పుడు మనకి ఒక తప్పకుండా మనం ఆ చైతన్యాన్ని పొందుతాం. నువ్వు ఎంతో కరుణామూర్తివి, ఇంకా అది నేను వర్ణించలేనమ్మా. నువ్వు కరుణా రస సాగరం అమ్మా నువ్వు. అందువల్ల కొంచెం ప్రేమ, అందులోని కొంత రసంతో అమ్మా నీ కడగంటి చూపు ఉంది పైన, నీ యొక్క ఈ యోగుల మీద ప్రసరించు తల్లి, భక్తులపై ప్రసరించు తల్లి. నీకు ఏమీ లోటు రాదు తల్లి. మాపై దయ చూపించావంటే నువ్వు నేను స్తుతికర్త అంటే నేను నిన్ను స్తుతించడానికి అర్హుడిని అవుతాను తల్లి. ఎందుకంటే మనం స్తుతిస్తున్నా కూడా అమ్మ దయే కారణం కదా. అమ్మ దయ చూపిస్తేనే మనం పలుకులు పలుకుతాం, లేకపోతే మనం అనర్హులేం కదా. సో ఇక్కడ అమ్మ నేను స్తుతికర్త. నువ్వు శ్రీదేవి అని పేరు పొందావు, కైలాస వతివి అని కూడా పేరు పొందావు. సో అనేక రకములుగా నువ్వు పేర్లు పొందావు తల్లి. కానీ ఈ ఒక్క దయా మయుడి మీద కూడా నీ దయా ఒక దృష్టిని వీక్షించు తల్లి. కృపారస సాగరవి నువ్వు అంటే కృప, మన లలిత సహస్రంలో వస్తుంది కృపారస. కృపారస సాగర్ ఒకటి, సాంద్ర కరుణ, అవన్నీ మన శ్రీ మాతాజీ గారి స్తోత్రాల్లో కూడా ఉన్నాము. సో అమ్మ నువ్వు అలాంటి దయ నా అందు చూపించు తల్లి. నేను ఎక్కడో మూలలో ఉన్నాను అని చెప్పి ఇది వనేవాహార్మేవా సమకరిని పాతో హిమకర. హిమకర అంటే చంద్రుడు ఇక్కడ.
చంద్రుడు ఏంటి, తన కిరణ ఒక ప్రసారం అంటే అవి, అంటే చంద్రుడు ఒక కిరణాలు అన్ని చోట్ల పడతాయి కదా, అడవిల్లో పడతాయి, దీనుల కుటీరాల్లో పడిపోతాయి, దీనుల కుటీరాల్లో పడతాయి, నగరాలు మహారాజుల మెడల పైన అంటే కొంచెం ఓపెన్ చేయరా సుశీల అంటే, మైక్ ఓపెన్ చేయరా? చంద్రుడు అమ్మకి ఎడం కన్ను కదా, మన లెఫ్ట్ ఛానల్ ఏంటి, ఇడానాడి మదర్స్ లెఫ్ట్ ఛానల్, మన లెఫ్ట్ ఛానల్ ఇడానాడు అంతా చంద్రుడు కదా, అందుకే సో అమ్మా చంద్రుడు నీకు ఎడమ కన్ను వాడుగమ్మా, అంటే ఎడమ కన్ను అనమాట, లెఫ్ట్ ఐ కదా. సో అమ్మా ఆ చంద్రుడి సర్వస్వమైన భావం ఉంటుంది, ఏంటంటే ఆయనకి వీళ్ళు ఎక్కువ తక్కువ ఇలాంటివి ఉండవు చంద్రుడికి. ఆయన ఒక కిరణ ప్రసారాలుట అడవిలోనూ పడతాయి, దీనుల కుటీరాల్లోనూ పడతాయి, పెద్ద పెద్ద నగరాల్లో మహారాజుల మేడల్లోనూ పడతాయమ్మా. నువ్వు ఆ ఒక్క చంద్రుడి ఆ ఒక్క కిరణ ప్రసారాన్నమ్మా నువ్వు సమస్త జగత్తులో కూడా భావన లేకుండా ప్రసరింపజేస్తాడు ఆయన చంద్రుడు. సో అమ్మా నువ్వు చంద్రుడు నీకు ఎడమ కన్ను ఈడానాడి ఒక ఆయనే కదా అధిపతి. సో ఆ చంద్రుడికి సర్వస్వ అందరూ ఒకటే అనే భావం ఉంది కాబట్టి అమ్మా ఆ సర్వభావాన్ని ఉండాలని అది చెప్పింది ఎవరికి, చంద్రుడికి, అమ్మే కదా. ఆది పరాశక్తి యొక్క ఆ ఒక్క పార్వతి శివశక్తిలో ఆవిడ దీని మీద కూడా చంద్రలేఖను పెట్టుకుని ఉంటారు కదా ఆవిడ అక్కడ. అమ్మ అలాగే చంద్రుడి వలె కూడా నువ్వు గొప్ప తక్కువ అనేది ఏది లేకుండా సమభావంతోనే మాబోటి అల్పులమమ్మా, మేము గొప్పవాళ్ళం కాదమ్మా, మేము అల్పులమమ్మా, అందుకే నీ కరుణా దృష్టిని ప్రసరింపజేయ తల్లి. అందుకే చూడండి మనం లెఫ్ట్ ఛానల్ క్లియర్ చేసుకున్నప్పుడు అర్త్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు చాలా వరకు మహాకాళి స్వరూపంలో అనుకుంటూ ఉంటాం మనం. అలాగే ఇక్కడ లెఫ్ట్ ఛానల్ అంటేనే నవగ్రహాలు అన్ని అందులో వచ్చేస్తాయి, రైట్ సైడ్ అంటే 5 ఎలిమెంట్స్ అనమాట. ఎక్కువ మనకి అమ్మ కరుణా దృష్టి పడినప్పుడు లెఫ్ట్ ఛానల్ క్లియరెన్స్ ఎక్కువ అయిపోతే మనకి రైట్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండదు మనకి. లైట్ మన పూర్వపు కర్మలే మనల్ని వెంటాడతాయి ఫ్యూచర్ అండ్ ప్రెసెంట్. అందుకే ఏంటంటే లెఫ్ట్ ఎప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం, భయపడకుండా దేనికి కూడా. మన చంద్రుడి అది అంటే అక్కడ ఆ చంద్రుడి యొక్క ఆ కిరణాల ఆ ఒక్క ప్రసారం ఏమిటంటే కంప్లీట్ గా అమ్మకి రిలేటెడ్ అనమాట. సో ఇక్కడ అమ్మ మేము చాలా అల్పులో, ఇక్కడ చూడండి అల్పులను పెట్టారు, అందుకే లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు వీక్ ఎక్కువ ఉంటుంది, లెథార్జీ ఉంటారు. ఒక్క వరుడు ప్రతి దానికి అమ్మ శ్రీమాతాజీ గారు చెప్పిన సహజయోగాకి ఎంత లింకు. సో అమ్మ మేము అల్పులు అమ్మ, మేమేమి చెయ్యలేని వాళ్ళం అమ్మ, మేము చేతకాని వాళ్ళం అమ్మ, మా బోటి చంద్రుడి కిరణాలు ఎలా ప్రసరింపబడుతున్నాయో అమ్మ సమభావంతో, అదే విధంగా అమ్మ మా వందు నీ యొక్క కరుణా దృష్టిని ప్రసరింపజేయ తల్లి, కోరుకుంటున్నానమ్మా, వేడుకుంటున్నాను తల్లి నేను అని. నేను గొప్పగా ఉపాసించలేకపోవచ్చు అమ్మ, నేను గొప్పగా ధ్యానం చేయలేకపోవచ్చు అమ్మ, కానీ అమ్మ నిన్ను నా హృదయంలో నేను పెట్టుకున్నానమ్మా. నేను గొప్ప గొప్ప పూజలు చేయలేకపోవచ్చు, గొప్పగా ఇది చేయకపోవచ్చు, కానీ నా హృదయంలో నీ పాదాలను ఎప్పుడు ధ్యానిస్తున్నాను తల్లి. అందుకు నీ కరుణా దృష్టిని మా అందు ఎక్కడో మూల ఉన్న మా అందు తల్లి ప్రసరింపజేయి అని చెప్పి మనం ఈ సృష్టి అంతా దేవికి ఎంతో ఇష్టం ఉంటుంది. అసలు మనలోని కుండలిని జాగృతి చేసుకుని కవచాన్ని వేసుకుందాం.